హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పుదీనా కలిపి పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా? నేను ముందుగా 3 కొత్తిమీర కట్టలు, 3 పుదీనా కట్టలు తీసుకున్నాను. వీటిని చక్కగా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పుదీనా, కొత్తిమీర పక్కన పెట్టేసుకుందాం. ఒలిచి చూడండి, చిన్న కట్టలు తీసుకున్నాను నేను. 3 పుదీనా కట్టలు, 3 కొత్తిమీర కట్టలు. మనం వీటిని ఒలిచేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కొత్తిమీర పుదీనా ఒలిచేసి నీట్గా చక్కగా కడుక్కొని మనం పక్కన పెట్టేసుకుందాం. కొత్తిమీర పుదీనాకి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను పచ్చడి. ఇప్పుడు మనం వీటిలో కావాల్సినవి చూపిస్తాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర. చూడండి, చింతపండుని కొంచెం వాటర్ వేసి మనం నానబెట్టుకుందాం, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోవాలి కాబట్టి ఒక కళాయి పెట్టేసుకుందాం. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పక్కన పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా మనం కళాయిలో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం, పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు. చూడండి, ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇందాక తీసి పెట్టుకున్న జీలకర్రని కూడా వేసేసుకుందాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాం. జీలకర్ర కూడా మనకు ఫ్రై అవ్వాలి కాబట్టి. చూడండి, ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అదే కళాయిలో కొత్తిమీర, పుదీనా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా మనం కళాయిలో వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి నూనెలో వేసేసుకుందాం. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. 2 ఒకటేసారి వేస్తున్నా, కొత్తిమీర, పుదీనా. చూడండి, 5 మినిట్స్లో మనకి కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాం కాబట్టి మనం ఇందాక వేయించి పెట్టిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కాబట్టి అది కూడా వేసేసుకుందాం. నీళ్ళన్నీ తీసేసి చింతపండు అందులో మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు, ఆ స్పూన్తో నేను ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మనం దీన్ని మిక్సీ చేసేసుకుందాం. చూడండి, మిక్సీ చేసేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఇది పోపు పెట్టేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. నా దగ్గర కరివేపాకు లేదు. చూడండి, ఇప్పుడు మనం అదే కళాయిలో ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.